సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులన్నీ ముఖ్యమంత్రి మంత్రుల నియోజకవర్గానికే తీసుకెళ్తున్నారని, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేకుండానే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులన్నీ ముఖ్యమంత్రి మంత్రుల నియోజకవర్గాలకే తీసుకెళ్తున్నారని, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేకుండానే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలు, ప్రజలపై సీఎం మంత్రులు వివక్ష చూపెడతారని అసహనం వ్యక్తం చేశారు. నిధులన్నీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు తరలిస్తున్నారని, అలాంటప్పుడు మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఏం కావాలంటూ ప్రశ్నించారు. బిల్లుల కోసం మంత్రులు సీఎం వద్ద అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇదేం పద్ధతంటూ నిలదీశారు. కొడంగల్ ప్రజలు గెలిపిస్తేనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, కొడంగల్కు అన్ని రకాల పనులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటానని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారని, అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి కూడా తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉండదా అంటూ ఆయన ప్రశ్నించారు. హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి ఎకరాకు నీళ్లిస్తారని, ప్రతి 5,000 ఎకరాకు ఒక లిఫ్ట్ పెడతారని, కానీ తమ నియోజకవర్గానికి ఒక లిఫ్ట్ లేదని, కాలువ లేదని, చెరువు లేదని, ఇలాగైతే మునుగోడు ప్రజలు ఏం కావాలంటూ ప్రశ్నించారు. తనను ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. తనకు మాట్లాడడం చేత కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వం ఉండి కూడా తన ప్రజలకు న్యాయం చేయలేకపోతే, మాట్లాడకపోతే నేరమే అని వెల్లడించారు. ఒకవేళ తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఆ పదవిలో ఉండటం కూడా అన్యాయం అంటూ, ఉండేందుకు అనర్హుడునంటూ వ్యాఖ్యానించారు. 2.5 ఏళ్లుగా బాధపడుతూ మనోవేదన చెందుతున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అన్ని అంశాలను బయట పెడుతున్నాను అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ ప్రభుత్వ ప్రాంతాలు, నియోజకవర్గాలు ప్రజల మీద వివక్ష చూపించొద్దని కోరారు. అందరినీ సమానంగా చూడాలని, వారంతా తెలంగాణ ప్రజలేనని గుర్తించాలని హితవు పలికారు. ఉదయ సముద్రం కాలువలు పూర్తి చేసి నల్గొండ, మునుగోడు, నకిరికల్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు నీళ్లు కావాలంటూ డిమాండ్ చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి నెంబర్ 1 ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా ఈ ప్రభుత్వం అత్యంత తక్కువగా నిధులు కేటాయించిందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే విద్యకు అత్యంత తక్కువగా 8.2% నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వమని విమర్శించారు. ఎక్కడో పొరపాటు జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉన్నదని, ఇప్పటికైనా అధిక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కను కోరారు. ప్రభుత్వ హాస్టళ్లలో యుద్ధ ప్రతిపాదికన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నియోజకవర్గానికి ఒకటి కాకుండా ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలంటూ సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలోకి వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు కూడా ప్రభుత్వాలు కల్పించలేదని దుయ్యబట్టారు. సింగిల్ టీచర్ స్కూళ్లను ఫ్రీ స్కూల్గా కన్వర్ట్ చేయాలని సూచించారు. కేజీబీవీల్లో 350 మంది విద్యార్థినులు ఉంటే వాష్రూమ్కు వెళ్లేందుకు 3 గంటలు వేచి ఉండాల్సి వస్తోందని ఆ పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలిపారు. అక్కడ అనేక సమస్యలున్నాయని పేర్కొన్నారు. రిజర్వాయర్లు పూర్తి చేసి హెడ్ వర్క్ పూర్తి చేయకుండా, కాలువలు తవ్వకుండా పొలాలకు నీళ్లెలా వస్తాయి? పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లు రావడం లేదు. ప్రస్తుతం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఎక్కడి వరకు ఆగిపోయాయి? అధికార పార్టీ ఎమ్మెల్యేగా అత్యంత బాధలో ఈ విషయం చెప్తున్నానంటూ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి మంత్రుల నియోజకవర్గాల్లోనే పనులు చేస్తూ ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం బిల్లులు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేకుండానే మంత్రులు ముఖ్యమంత్రి ఉన్నారా అంటూ ప్రశ్నించారు. బిల్లుల కోసం మంత్రులు ముఖ్యమంత్రిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నదని, ఇదేం పద్ధతని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని, ఎమ్మెల్యేలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.